సమాంతర రేఖలు 5వ భాగం. ఆ పిల్లలంతా నాలో ఒక అమ్మని ఒక అక్కని చూసుకుంటున్నారు. నేను ఒకరోజు ఆశ్రమానికి వెళ్ళకపోయినా నాపై బెంగ పెట్టేసుకుంటారు. ఇది నిజంగా నా మనసుకు నచ్చిన వృత్తి. మైత్రి కళల్లో నిజాయితీ ప్రతిఫలించింది. ఆ రోజు మైత్రిలో బాహ్య సౌందర్యాన్ని మించిన అంతః సౌందర్యాన్ని వీక్షించాడు చక్రవర్తి. ఎదుటి మనిషిని వారి లోపాలతో సహా ప్రేమించే ఆమె అరుదైన వ్యక్తిత్వం అతన్ని అబ్బురపరిచింది. ఆమె పట్ల అతనికున్న ప్రేమ రెట్టింపైంది. చక్రవర్తి తనలో ఆమె పట్ల గల ప్రేమను, ఆమెతో తన జీవితాన్ని పంచుకోవాలన్న తన ఆశను ఎన్నోసార్లు చెప్పడానికి ప్రయత్నించాడు. కానీ మైత్రి ఎప్పుడూ అతనిని ఒక ఆత్మీయుడైన స్నేహితుడిగానే భావించేది. చక్రవర్తి ఎప్పుడూ తన మనసులో మాట చెబుదామనుకున్నా అవకాశం ఇవ్వకుండా ఆమెడ దూరంలో ఉంచేది. దగ్గరగా ఉన్నట్లే అనిపించినా వీలైనంత దూరాన్ని పెంచేలా ఉండేది ఆమె ప్రవర్తన. తన పట్ల మైత్రికి ఉన్న అభిప్రాయం ఏమిటో తెలియక లోపల మదనపడేవాడు చక్రవర్తి. మైత్రి ఫ్యామిలీతో కూడా మంచి అనుబంధం ఏర్పడింది చక్రవర్తికి. మైత్రి అమ్మగారు, తమ్ముడు, చెల్లెళ్ళు చక్రవర్తిని అభిమానంగా చూసేవారు. మైత్రి ఇంట్లో ఏ కార్యక్రమం జరిగినా చక్రవర్తికి ఆహ్వానం అందేది. తను ఒంటరి అనే ఫీలింగ్ క్రమక్రమంగా దూరమవుతూ తనకు ఒక ఫ్యామిలీ దొరికిందన్న ఆనందం మైత్రి ప్రవర్తనతో ఆవిరైపోయేది. ఇక ఈ దాగుడు మూతలకు స్వస్తి చెప్పి ఎలాగైనా తన ప్రేమను మైత్రికి చెప్పాలని నిర్ణయించుకున్నాడు చక్రవర్తి. కాఫీ షాప్లో చేతి మునివేళ్లను దీర్ఘంగా పరిశీలిస్తూ కూర్చుని ఉన్న మైత్రితో అన్నాడు చక్రవర్తి. మైత్రి, నీతో ఒక విషయం చెప్పాలని చాలా కాలంగా అనుకుంటున్నాను. మైత్రి కళ్ళెత్తి చక్రవర్తి కేసు చూస్తూ చెప్పండి అంది. నీపై నాకున్న అపారమైన అభిమానాన్ని ఇంకా ఎంతో కాలం మనసులోనే దాచుకుంటూ మదనపడడం సమంజసం కాదు అనిపించింది. అందుకే చెప్తున్నాను. ఐ లవ్ యూ మైత్రి. ఐ వాంట్ యూ. ఐ నీడ్ యూ. గుండెలోని ప్రేమంతా కళ్ళల్లో ప్రతిఫలిస్తుండగా ఉద్వేగంగా చెప్పాడు చక్రవర్తి. కొద్దిసేపు మౌనంగా ఉన్న మైత్రి, మీరు ఇలాంటిదేదో చెబుతారని నేను అనుకుంటూనే ఉన్నాను. మీకు నా మీద అలాంటి అభిప్రాయం కలిగేలా నేను ప్రవర్తించి ఉంటే నన్ను క్షమించండి చక్రవర్తి గారు. నేను మిమ్మల్ని ఒక మంచి స్నేహితుడిగా, ఆప్తుడిగా మాత్రమే భావించాను. దయచేసి మీ ప్రేమను తిరస్కరించానని మన అమూల్యమైన స్నేహాన్ని పాడు చేయొద్దు. ఇది నా అభ్యర్థన. హతాశుడైపోయాడు చక్రవర్తి. మైత్రి తన ప్రేమను ఇంత నిక్కచ్చిగా తిరస్కరిస్తుందని అనుకోలేదు. కాఫీ చాలా బాగుంది చక్రవర్తి గారు. ఇంట్లో అమ్మ వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. ఇక వెళ్దామా అంటూ లేచి నిలబడింది మైత్రి.